ఫ్రెండ్స్ కొంచెం నేను అవుట్‌డోర్ రావటం వల్ల కొంచెం మైక్ లేక వీడియో కొంచెం రివ్యూ కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం వాయిస్ రావటం గానీ, వాయిస్ కొంచెం డిఫరెంట్‌గా ఉండటం గానీ, కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. 'హనుమాన్' ఫస్ట్ మూవీ చూసే ముందు నాకైతే ఎందుకు మహేష్ బాబుతో పోటీ ఎందుకు అనుకున్నా. కానీ మూవీ చూసాక అర్థమైంది. మూవీలో అయితే మ్యాటర్ ఉంది. ఇబ్బంది ఏం లేదు. మూవీ చూస్తే నాకేమనిపించిందంటే లాస్ట్‌లో చెప్తా. ప్రస్తుతానికైతే ఏం చెప్పను. ఇన్ డెప్త్ రివ్యూలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం మూవీ గురించి. లాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్‌గా చెప్తా. నేను ఉండే సైడ్ అయితే ప్రీమియర్స్ పడేంత సీన్ లేదు గానీ, నాకేదో కొంచెం పనుండి కర్నూలు వచ్చా. ఇక్కడ నైట్ ప్రీమియర్ చేశారు 'హనుమాన్' మూవీ. ఇంకెందుకులే లేట్ అని చెప్పి రివ్యూ తొందరగా వస్తదని చెప్పి పోయి బుక్ చేసేసి చూసేసాం మూవీ అయితే మాత్రం. ఇక రివ్యూ ఇయడానికి ఇంత కష్టపడుతున్నా కదా! కొంచెం మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటది మామ. థ్యాంక్ యూ. చేస్తారని ఆశిస్తున్నాను. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఇబ్బందే లేదు. ఇలాంటి మూవీస్ అయితే ఇంకా పిల్లోళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో సంక్రాంతికైతే ఖచ్చితంగా చూసే మూవీ ఇది. బేసిక్ స్టోరీ ఏందంటే మన విలన్ గారు మైకిల్. తను చిన్నప్పటి నుంచే సూపర్ హీరో అవ్వాలని చెప్పి కలలు కంటూ ఉంటాడు. దానికి వాళ్ళ అమ్మోళ్ళు అడ్డుపడినా సరే వాళ్ళ అమ్మోళ్ళని కూడా చంపేస్తాడు తను అవ్వడానికి. ఇంకో పక్క మన హీరో అల్లరి చిల్లరగా చిన్న చిన్న దొంగతనాలు చేసుకొని ఊర్లో బతుకుతూ ఉంటాడు. మన హీరోకి హీరోయిన్ అంటే చాలా అంటే ఇష్టం. తను ఒక పాలగాలతో గొడవ పడడం వల్ల తను కాపాడాలనుకున్న హీరోకి కొన్ని ఇన్సిడెంట్ జరిగి తనకు శక్తులొస్తాయి. తర్వాత ఏం జరిగింది? హీరో లైఫ్‌లోకి విలన్ ఎలా వచ్చాడు? తన శక్తుల్ని లాస్ట్‌కి విలన్ తీసుకున్నాడా లేడా? అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. ప్లస్ పాయింట్స్ ముందు మెయిన్‌గా మాట్లాడుకోవాలంటే ప్రశాంత్ నంద గురించే మాట్లాడుకోవాలి. తనే చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశారని చెప్పాలి మూవీలో మాత్రం. కొత్త టైప్ మూవీస్ అయినా సరే ఇలాంటి మూవీస్‌ని అందరూ డైరెక్ట్ చేయాలని చాలా కష్టము. కానీ ఒక కొత్త డైరెక్టర్ అయినా సరే చాలా అంటే చాలా బాగా డెలివర్ చేశాడని చెప్పాలి మూవీనైతే మాత్రం. చాలా బాగా హ్యాండిల్ చేశాడు మూవీని. ఫస్ట్ హాఫ్ అయితే అప్ అండ్ డౌన్స్ తోటి ఓవరాల్‌గా పర్లేదు బానే అనిపిస్తది మనకి. కానీ 'తేజ సజ్జాయ్' కొంచెం పవర్స్ వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. మళ్ళీ ఇంటర్వెల్ కూడా కొంచెం డీసెంట్‌గానే ఎండ్ చేశారని చెప్పాలి. మళ్ళీ మన 'రవీణ' ఇచ్చిన 'మంకీకి' ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా పర్లేదు బానే అనిపిస్తది. మళ్ళీ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఎమోషన్ కూడా కొంచెం పర్లేదు అనిపిస్తది. మూవీలో ఫైట్ సీన్స్ కూడా బానే ఉన్నాయి. మరీ ఓవర్‌గా లేకుండా తనకు రేంజ్‌కి తగ్గట్టే ఫైట్ సీన్స్ కొంచెం బాగా అనిపించాయి నాకు. ఇంకో మెయిన్ విషయం ఏందంటే మూవీ బాగా హైలో ఉండడానికి వీఎఫ్ఎక్స్. వీఎఫ్ఎక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పాలి. అవుట్‌పుట్ అయితే మనకు స్క్రీన్ మీద చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక మెయిన్ క్యారెక్టర్ అయితే మాత్రం 'తేజ సజ్జా' గారైతే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పాలి మూవీలో మాత్రం. తన క్యారెక్టర్ చూసుకుంటే మాత్రం 'తేజ సజ్జా' గారు చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పాలి. మళ్ళీ వరలక్ష్మి గారు తను కూడా చాలా అంటే చాలా బాగా చేసింది మూవీలో మాత్రం. విలన్ చాలా అంటే చాలా బాగా చేశారు తను కూడా మాత్రం. తన క్యారెక్టర్ కూడా బాగా సెట్ అయ్యాడని చెప్పాలి. మళ్ళీ గెటప్ సీన్ కూడా మంచి క్యారెక్టర్ వచ్చిందని చెప్పాలి. మరి లాస్ట్‌లో కామెడీ కూడా బానే జనరేట్ అయింది. మళ్ళీ లాస్ట్ సముద్రకన్య గారు కూడా పర్లేదు బానే చేశారు. తన క్యారెక్టర్ వైస్ చూసుకుంటే తను కూడా మంచి డీసెంట్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. లాస్ట్ 15 నిమిషాలు మాత్రం హైలైట్ అని చెప్పాలి మూవీలో మాత్రం. గూస్ బంప్స్ వస్తాయి లాస్ట్ 15 మినిట్స్ అయితే మాత్రం మనకి ఆల్‌మోస్ట్. మైనస్ పాయింట్స్. మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. అక్కడక్కడ కొంచెం ఎడిటింగ్ ఇష్యూస్ గూడా ఉన్నాయి మూవీలో అయితే మాత్రం. మళ్ళీ ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగే కొంచెం స్లోగా ఉంటుంది. మూవీ కొంచెం స్టోరీలోకెళ్ళడానికి గూడా కొంచెం టైం తీసుకున్నారని జెప్పాలి. సెకండ్ హాఫ్ గూడా అక్కడక్కడ కొంచెం బోరింగ్ సాగింది మూవీలో అయితే మాత్రం. బీజీఎం. బీజీఎం అయితే బిగ్ ప్లస్ అని జెప్పాలి మూవీకి అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుందని జెప్పాలి బీజీఎం అయితే మాత్రం. దానివల్లే కొంచెం హైలైట్ అయింది కొన్ని సీన్స్ మాత్రం మూవీలో మాత్రం. చాలా బాగుంది బీజీఎం. టెక్నికల్ విషయం మాట్లాడుకుని అన్నీ పర్లేదు బానే ఉన్నాయి. ఓవరాల్‌గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం మూవీ అయితే బాగుంది. ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం ఫ్యామిలీతో ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.75/5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థాంక్ యూ అండ్ జై హింద్.